నా స్కూల్ ఫ్రెండ్స్తో కలిసి ఒక ట్రిప్ అయితే వేసాను మా. హలో మా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ నాయుడు నాన్ లోకల్. వీళ్ళందరూ నా స్కూల్ ఫ్రెండ్స్ మా. మేమందరం కలిసి ఇప్పుడు రేవు పోలవరం బీచ్కి అయితే వెళ్ళబోతున్నామా. హలో మై డియర్ బడీస్, ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వెళ్ళేదారి కొండపాక రోడ్ మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు చాలా వరస్ట్ గా ఉండేది, ఇప్పుడైతే చాలా నీట్ గా ఉంది. ఈ ప్లేస్ లో వ్యూ కూడా చాలా బాగుంటది మా. ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తుండగా ఆ ఏరియాలో ఫేమస్ అయిన ఇందేసమ్మ టెంపుల్ దగ్గర అయితే ఆగామా. ఈవిడే ఆ ఇందేసమ్మ అమ్మవారు. ఈ ఏరియాలో బాగా ఫేమస్ టెంపుల్ మా. మేమందరం తల్లి దర్శనం చేసుకుని గుర్తుండేలా కొన్ని ఫోటోలు తీసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. అలా వెళ్తుండగా అటు రోడ్ లో బిర్యానీ షాప్ దగ్గర ఆగి మాకు కావాల్సిన బిర్యానీ టోకెన్లు తీసుకొని పార్సల్స్ అయితే కట్ చేసుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరి దారిలో ఒకటి మీద ఒకటి సెటర్లు వేసుకుంటూ అలా రేవు పోలవరం అయితే రీచ్ అయిపోయాము. ఫైనల్లీ రేవు పోలవరం బీచ్కి అయితే వచ్చేసాము. అక్కడ ఒక షాప్ దగ్గర మాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని కొండపైకి అయితే బయలుదేరిపోయాము. బాగా అలసిపోయిన మా గుర్రాలను చెట్ల కింద పార్క్ చేసి పక్కనే ఉన్న కొబ్బరి తోటలకి అయితే ఎంటర్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ మీకు పరిచయం చేస్తాము. శ్రీను, కృష్ణ, జగదీష్, శివ, శివాజీ, రాకేష్, రామకృష్ణ. పరిచయాలు అయితే అయిపోయాయి కదా. మా బ్యాచ్ లో మీకు ఎవరైనా తెలుసుంటే వాడి గురించి కామెంట్ చేయండి. ఇక మధ్యాహ్నం అయింది కదా, లేట్ చేయకుండా భోజన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాము. మా బ్యాచ్ లో అలా తింటూ ఒకటి మీద ఒకటి సెటర్ వేసుకుంటూ సమయాన్ని అలా గడిపిస్తాము. పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై ఒక పాపిస్టోడు కనబడింది. ఎలా అయినా కాయలు దించాలని కోతల కొబ్బరి చెట్టు ఎక్కేశాడు. అదే ఫ్లో లో 2 కాయలు కోసి దిగేసాడమో. ఉంటదిరా ఇప్పుడు కానీ నేను తోటకాయలు వంట చూస్తే చాలా గట్టిగా ఉంటది. ఇక లేట్ చేయకుండా కొండ దిగి బీచ్ లోకి అయితే షిఫ్ట్ అయిపోయామో. రాకేష్ గడ 2 కొబ్బరికాయలు పగలగొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఎంత ట్రై చేసినా పగలట్లేదు. సడన్ గా కృష్ణ గడ కోతి లక్షణాలు వచ్చేసాయి. పలతో పీకడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ కొబ్బరికాయ ఎవడు ఒలుస్తాడో చూసుకుందాం అని చెప్పేసి కృష్ణ గడు రాకేష్ గడ ఇద్దరు పోటాపోటీగా ఒలుస్తున్నారు. ఫైనల్లీ కృష్ణ గడ గెలిచాడు. ఆ బీచ్ అలా చూస్తుంటే మా ఉల్లాసం ఆగట్లేదు. ఇంక లేట్ చేయకుండా బీచ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇలా మా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసి చాలా ఏళ్ళు అయిపోతున్నాం. రాకేష్ గడి ఊపికి అయితే హద్దులు లేవు. మా బ్యాచ్ లో ఇంకో ఫ్రెండ్ యాడ్ అయ్యాడు, వీడి పేరు మురళి. ఫ్రెండ్స్ అందరం కబడ్డీ ఆడడానికి ఫిక్స్ అయ్యాము. రామకృష్ణ, జగదీష్ గడి కబడ్డీ కూడా రెడీ చేస్తున్నారు. లేట్ చేయకుండా గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ ఎయిడ్ జగదీష్ టీం నుంచి రామకృష్ణ గడి వచ్చాడు. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే ఈ రైడ్ లో మా టీం కృష్ణ గారి నిర్లక్ష్యం వల్ల రామకృష్ణ గారు 2 పాయింట్లు గెలుచుకోగలిగాడు. అదే ఫ్లో లో మా టీం లీడర్ రాకేష్ గారు రైడ్కి వెళ్ళి 3 పాయింట్లు తేవడం జరిగింది. సెకండ్ రైడ్ జగదీష్ టీం నుంచి సీన్ గడ్ వచ్చాడు. 3 పాయింట్లు ఇచ్చి 3 నిమిషాలు కూడా కాలేదు, రాకేష్ గారు అయిపోయాడు. రాకేష్ టీం నుంచి సెకండ్ రైడ్ నేను పంపించారు. ఏదోలా కష్టపడి 2 పాయింట్లు అయితే తెచ్చాను. అలా ఆడి ఆడి అలసిపోయి మా బ్యాచ్ అంతా చల్లబడడానికి బీచ్ లోకి అయితే వెళ్ళిపోయాము. అలా ఆ బీచ్ లో అలర్ట్ చేస్తూ కొంతసేపు హ్యాపీగా గడిపేసాము. ఫ్రెండ్స్ అందరం కలిసి బీచ్ లో కొన్ని ఫోటోలు తీసుకొని బీచ్కి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. మా ఫ్రెండ్స్ లాగే మీ బ్యాచ్ లో కూడా అరే మా ట్రిప్కి వెళ్దాం అని కానీ ఎవరైతే ఫస్ట్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడో వాడికి వీడియో షేర్ చేయమా. అలాగే మన నాయుడు నాన్నకు యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ చేసి సపోర్ట్ చేయమా. సమయం ఈ వయసు మళ్ళీ రాదు, కానీ ఈ వయసులో మనతో సరదాగా గడిపిన ఫ్రెండ్స్ జ్ఞాపకాలు మాత్రం ఎన్నటికీ మనతోనే ఉండిపోతాయేమో. ఫ్రెండ్స్ అంటే కేవలం కలిసి తిరిగే వాళ్ళే కాదు మా, మన సంతోషంలో నవ్వుతూ మన బాధల్లో మన పక్కన నిలిచేవాళ్ళమా. నా దోస్తులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. తదుపరి వీడియోతో త్వరలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.